నమస్తే పెద్దయినా. అవునండి. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అటు చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటే, ఇటు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నేను ఎవరు గెలుస్తారనుకుంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని. నేను నేను నా మనసులో అదే రకంగా ఉన్నదండి. ప్రతి ఒక్కరు తిన్నోళ్ళకని తిన్నవాళ్ళు లేరండి. ప్రతి ఒక్కరు కూడా జగను ఇచ్చినాడు కానీ ఇవ్వకుంటే ఎవరికి లేదండి. అంటే పథకాలు ఏమి ఇచ్చారు చెప్పండి. పథకాలు ఇచ్చినారండి, ముసలివాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కానీ ప్రతి వర్గానికి ప్రతి వాడికి నువ్వేం పని చేస్తున్నావు, నువ్వేమి చేస్తున్నావు, వాడికి ప్రతి వాడికి కూడా లోన్లు కానీ ప్రతి పథకాలు కూడా పెట్టాడండి, డబ్బులు ఇచ్చినారండి. వాలంటరీ వ్యవస్థ వల్ల ఉపయోగాలు ఏంటి? వాలంటీర్ ఉపయోగాలేండి, ఎలా నల్లలేక నానా బాధలు పడేవారండి. ఈ ఈ డబ్బులు తెచ్చుకోనందుకు బాధపడినా జరిగి కానీ అప్పుడు ఈ ఎప్పుడైతే పెట్టాడో ఈ వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తున్నారండి, నెగ్గొట్టి ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా లెగ్గొట్టి ఇంటికి వచ్చి ఇస్తున్నారండి. మహా సంతోషంగా ఉన్నదండి. ఇటువంటి మంచి పనులు జరగాలంటే అంటే ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గెలాలని. చంద్రబాబు నాయుడు గెలాలన్నా అంతమంది చేసి ఉన్నది కదా, చూసి ఉన్నది కదా, అన్నీ చూసినామండి. అయినా జరిగే కానీ ఈ రకంగా జరగలేదండి. మరి ఇప్పుడు ఈయన వచ్చే జగన్ వచ్చే ఇవి జరుగుతున్నాయండి. గెలుస్తారంటారా? గెలుస్తారండి, గ్యారెంటీ.